ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ప్రజల వద్దకే వెళ్లి రుణాలు అందించడం గర్వకారణమని, బ్యాంకులు రుణాలు ఇచ్చే సంస్థలే కాదని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులన్నారు. రైతు భవిష్యత్తు మార్చడానికి, యువత కళలు నెరవేర్చడానికి, పారిశ్రామికవేత్తల లక్ష్యం నెరవేరడానికి రుణాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. గత వైసీపీ పాలన అంతా సమస్యలు సుడిగుండమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాష్ట్రానికి తిప్పలు తెచ్చిందని, కూటమి అధికారంలోకి వచ్చాక ఆ రుణాల్ని కేంద్ర సహకారంతో రీషెడ్యూల్ చేసి 1538 కోట్లు ఆదా చేశామని తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కేంద్ర ఆర్థిక శాఖ, ప్రభుత్వ రంగ బ్యాంకులు సంయుక్తంగా నిర్వహించిన మెగా రుణమేళ కార్యక్రమానికి క్రెడిట్ అవుట్ రీచ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో 1,03,246 మంది లబ్ధిదారులకు 3,216 కోట్ల రుణాలను అందించారు. ఇందులో భాగంగా 15,000 మంది డ్వాక్రా మహిళలకు, 13,355 మంది పారిశ్రామికవేత్తలకు రుణాలు పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తలుగా మారడానికి పల్నాడు చిరునామా కావాలి. పల్నాడు పౌరుషానికి శక్తివంతమైన ఆయుధం ఇస్తున్నాం. క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహిస్తున్న అందరికీ అభినందనలు. రైతులు, విద్యార్థులు, డ్వాక్రా సంఘాల మహిళలు ఇలా అర్హులైన వారందరికీ రుణం అందించడమే లక్ష్యం. మహిళా సాధికారతకి క్రెడిట్ అవుట్ రీచ్ ద్వారా ప్రయోజనాలు చేకూరుతాయి. 2 ఏళ్ల క్రితం రాష్ట్రమంతా సమస్యల సుడిగుండంలో ఉంది. ఏపీలో ఆర్థిక విధ్వంసం చేశారు. కేంద్ర సహకారంతో అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు ఆకాంక్షలు నెరవేరాయి. విబిజీరామ్జీ కింద కేంద్రం నుండి 7,707 కోట్లు రాష్ట్రానికి వస్తుంది. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు కేంద్రం 40,000 కోట్ల ఆర్థిక సహకారం అందిస్తుంది. ప్రైవేట్ పెట్టుబడులతో కలిసి ఈ ప్రాంతాన్ని ఉద్యాన హబ్గా మారుస్తామని సీఎం వివరించారు. నిర్మలా సీతారామన్ సంస్కరణవాది. మహిళలందరికీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదర్శంగా నిలుస్తున్నారు. 10 లక్షల డ్వాక్రా సంఘాలు, 29,000 కోట్ల పొదుపు దేశంలోనే మేటిగా నిలిచాయి. రుణాల రీపేమెంట్ 99.5%తో డ్వాక్రా మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు. వారందరినీ మహిళా వ్యాపారవేత్తలుగా మార్చేందుకు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమం చేపట్టాం. బ్యాంకింగ్లో నిర్మలా సీతారామన్ చాలా సంస్కరణ తీసుకొచ్చారు. నష్టాల్లో ఉన్న చిన్న బ్యాంకుల్ని విలీనం చేసి సమర్థ బ్యాంకింగ్ వ్యవస్థకు దోహదం చేశారు. డిజిటల్ బ్యాంకింగ్ విప్లవం, జన్ధన్ యోజన ద్వారా కోట్లాది బ్యాంకు ఖాతాలు, జీఎస్టీ స్లాబ్లు కుదించి పారదర్శక విధానం తెచ్చారు. వికసిత్ భారత్ 2047కు అనుగుణంగా చాలా సంస్కరణ కేంద్ర మంత్రి నిర్మలా తీసుకొచ్చారు. ఈ తరహా క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని 6 జిల్లాల్లో నిర్వహించేందుకు తక్షణమే అంగీకరించారు. త్వరలోనే 3 నెలలకు ఒకటి చొప్పున ఈ తరహా కార్యక్రమాలు చేపడతామని ముఖ్యమంత్రి అన్నారు. చిరు వ్యాపారులకు అండగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. దేశంలోని ప్రతి గ్రామంలోని బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తాను ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయానికి బ్యాంకులు, ఎన్పీఏల సమస్యలతో ఇబ్బందులు ఉండేవని, చిన్న వ్యాపారుల అప్పులు దొరక్క నష్టపోయేవారని గుర్తు చేశారు. చిన్న వ్యాపారుల ఆర్థిక కష్టాలను గుర్తించిన ప్రధాని మోదీ ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా వారికి సులభంగా రుణాలు అందేలా పథకాలు తీసుకొచ్చారని వివరించారు. నేడు బ్యాంకులు స్వయంగా వ్యాపారాల చెంతకి వచ్చి రుణాలు ఇస్తున్నాయని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మెగా రుణ మేళలో భాగంగా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి రుణ మంజూరు పత్రాలను, చెక్కులను అందించారు. ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ అందజేత. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 42.16 లక్షల విలువైన అంబులెన్స్ పిడుగురాళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి అందించారు. అలాగే నాబార్డ్ సౌజన్యంతో డీసీసీబీకి 25 లక్షల విలువైన 2 మొబైల్ డెమో వ్యాన్లు అందించారు. అలాగే విద్యార్థులకు 17.80 లక్షల విలువైన 301 సైకిల్ పంపిణీ చేశారు. పర్యాటక శాఖకు గ్రామీణ బ్యాంకు తరపున 14 లక్షల విలువైన 2 బ్యాటరీ వాహనాలు అందించారు. వీటిని సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు ఉచితంగా ట్రై సైకిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు రావు శ్రీకృష్ణదేవరాయలు, భాష్యం రామకృష్ణ, పలువురు ఎమ్మెల్యేలు, బ్యాంక్ అధికారులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. సభకు ముందు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అక్కడ ఏర్పాటు చేసిన ప్రభుత్వ స్టాళ్లను సందర్శించి నిర్వాహకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారికి కూడా ఈ రోజు వితరణ చేస్తా ఉన్నాం. వారితో పాటుగా సూర్య గారు సోలార్ ప్యానల్స్ అంటే టౌన్లో ఉంటారు, లేకపోతే గ్రామాల్లో ఉంటారు. కానీ వారితో పాటుగా ఎవరైతే అడవుల్లో ఉంటారో, ట్రైబల్స్ ఉన్నారో వారిని కూడా వెతికి వారికి కూడా ఇప్పటిదాకా మామూలుగా అయితే 6 FR పట్టాలతో ఆపేశారు. 1 మెగావాట్ ఒక్కో మండలంలో పెట్టించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ప్రయత్నిస్తామని చెప్పి, అలాగే వారికి ఒక ఆర్థికంగా నిలదొక్కునేదానికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, వీటికి మేము సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, మరొకసారి మేడం మీరు ఎంతో సమయం కేటాయించి ఇక్కడికి వచ్చారు. మాట నిలబెట్టుకొని ఈరోజు వచ్చి 3,216 కోట్ల రూపాయలు ఇక్కడ పల్నాడు ఇస్తా ఉన్నారు. దానికి పల్నాడు ప్రజలు అందరి వైపు నుంచి కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక ఈ రాష్ట్ర మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు మనకు అందిస్తున్నటువంటి చెప్పాలి, ఏ కష్టం వచ్చినా, ఎప్పుడు తలుపు తట్టినా నో అనకుండా మనకి అది పోలవరం కావచ్చు మేడం, మీరిచ్చినటువంటి
ఢిల్లీలో మాకున్నారు అన్నటువంటి ఒక భరోసా ఇవాళ మాకు కల్పించారు మీరు. మేము పోలవరం మీద వెళ్తే వెంటనే సంబంధిత అధికారులతో మీరు మాట్లాడతారు. మాకు ఇబ్బందులు ఉన్నాయి మేడం, గత ప్రభుత్వం 12%, 13% వడ్డీలతో చేసింది అంటే బ్యాంకులతో మాట్లాడి మీరు 9%కి ఇప్పించారు. మీరు అడుగు ఉత్సాహం రావాలి, పక్కన ఎవరు నిద్రపోతా ఉంటారు, నిద్ర కూడా పోవాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అంటే చాలా ఆనందం కలుగుతా ఉంది. ఒక్కొక్క కుటుంబానికి 5 మందిని లెక్క పెట్టుకుంటే పల్నాడు జిల్లాలో 5 లక్షల మందికి సహాయం చేసే ఏకైక కార్యక్రమం ఈరోజు బ్యాంకు రుణాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు బ్యాంకులు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు. ఈరోజు మీరు ఇచ్చిన రుణం ఒక రైతు భవిష్యత్తు మార్చడానికి, ఒక యువకుడి ఆశయానికి, ఒక మహిళ సాధికారతకు, ఒక పారిశ్రామికవేత్త కళలకు పెట్టుబడిగా నిలుస్తుంది. జన్ధన్ యోజన ద్వారా కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలు ఇచ్చారు. డీబీటీతో లీకేజ్ తగ్గించారు. మీరందరూ చూశారు, జిఎస్టీ స్లాబులు ఎక్కువ ఉండేటివి, కన్ఫ్యూజన్ ఉండేది, చాలామంది నష్టపోయారు. వారు చేసిన సింప్లిఫికేషనే కాకుండా రైతులకు, పేదవాళ్లకు న్యాయం జరిగేట్టుగా జిఎస్టీ స్లాబులు మార్చారు. ఇన్ని కూడా ఒక ఎత్తు అయితే వారి మైండ్ ఎప్పుడు కూడా క్రియేటివ్గా పనిచేస్తుంది. చాలా సున్నితంగా ఆలోచిస్తారు, డీటెయిల్డ్గా ఆలోచిస్తారు. నేను పోయినప్పుడు ఒకటే చెప్పారు, మీరు హై ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయి, ఇవి తగ్గించకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి 12-13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే వారి సహకారంతో 8-9%కి తెచ్చాము. మంది ఫైనాన్స్ మినిస్టర్లు చూశారు, కానీ ఈరోజు ఒక క్రియేటివ్గా చాలా సమర్థవంతంగా ఈరోజు నిర్మలా సీతారామన్ గారు వ్యవహరిస్తున్నారు. ఈరోజు ప్రధానమంత్రి గారు దేశాన్ని వికసిత్ భారత్గా 2047కి అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలంటే దానికి అనుగుణంగా అనేకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వ్యవసాయ రంగం 84,893 మందికి 2,363 కోట్ల రూపాయలు రుణాలు. ఎంఎస్ఎంఈ రంగం 4,449 యూనిట్లకి 335 కోట్లు. గృహ, విద్య, వాహన, సౌర విద్యుత్ వంటి వాటికి 15,228 ఖాతాలకి 624 కోట్ల రూపాయలు. బ్యాంకులు మీ సేవ కొరకు మీ వద్ద వచ్చారు. వాడిని అందరినీ కూడా మీరు సదుపయోగం చేసుకొని మీ కుటుంబాలతోటి ఈ భారతదేశాన్ని మంచి దేశంగా ఇంకా ముందు తీసుకెళ్ళడానికి మీరందరూ సదుపాయం చేయాలి, సహకారం అందించాలని కోరుకుంటూ భారత్ మాతాకి. పల్నాడు అంటే నేను భయపడుతాను అనుకున్నా, పల్నాడు అంటే బలం ఉంటుంది అని అనుకున్నా, పల్నాడు అంటే ఢిల్లీ వరకు నిలబడాలని అనుకున్నా. భారత్ మాతాకి. పల్నాడు బలం చూపించండి. భారత్ మాతాకి. ప్రతి గ్రామంలో ఉన్న వ్యక్తియే వాళ్ళు వెతికి చూసి తీశారు. ఇప్పుడు ఉన్నారు ఇక్కడ బ్యాంక్ చీఫ్ సిఎండీస్ అందరూ, చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారు, మీ ముందే కూర్చున్నారు. ప్రతి ఒక్క బ్యాంకు కూడా గ్రామాలకు వెళ్ళి నువ్వు మత్స్యకారురా, నువ్వు
మేకల్ని పెంచుతున్నారా, మీరు బండిలో పళ్ళులు అమ్ముతున్నారా అని వెతికి ఎవరికి ఇప్పుడు వరకు లోన్ దొరకలేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి మనం లోన్ ఇప్పించాం. గ్యాస్ మినిస్టర్గా నన్ను పంపించినప్పటికీ బ్యాంకుల పరిస్థితి ఇంకా మెరుగుపడాలి. ముందు ఉన్నటువంటి యూపీఏ టైంలో ఉన్నటువంటి ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చాలా ఉండడం వల్ల బ్యాంకులు కూడా అంత గట్టిగా లేరు. కానీ బ్యాంకుల్ని కరెక్ట్గా దారికి తీసుకొచ్చి వాళ్ళు నష్టం పొందకుండా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చినప్పటికీ ఇప్పుడు జనానికి ఒక్కొక్క ఊర్లో వెళ్ళి వాళ్ళు ఏం పని చేసి ఉన్నా కూడా వాళ్ళకి బ్యాంక్ ద్వారా సదుపాయాలు అందించండి అన్నారు. అలాగే PMFMEలో భాగంగా శాంక్షన్ లెటర్ని ఏపీజీబీ వారు అందిస్తున్నారు. శాంతి గారు విచ్చేసి ఆ శాంక్షన్ లెటర్ని అందుకుంటూ ఉన్నారు. అలాగే PMEGPలో భాగంగా చెక్ నీలిమ గారు, అలాగే యూనియన్ కృషి ఉన్నతిలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రైస్ మిల్స్ గాను 12,50,00,000 చెక్ని అందిస్తున్నారు. అండ్ బెనిఫిషియరీ అంజిరెడ్డి గారు విచ్చేసి ఆ చెక్ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అటువంటి 2,10,00,000 విలువ చేసే చెక్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ గ్రనైట్ పాలిషింగ్ అండ్ కటింగ్ యూనిట్ అందుకుంటారు చిరుగురు సామ్రాజ్యం గారు. ఈ చెక్ని అండర్ RIDF లోన్లో భాగంగా గీతారాణి గారు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అందుకుంటున్నారు. అలాగే ఒక మెగా చెక్ని ఇప్పుడు అందజేస్తున్నారు అన్ని బ్యాంకులు కలిసి సెల్ఫ్ హెల్ప్. అలాగే 13,44,000 విలువ చేసే బైసికల్స్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ by Union Bank of India.